దేవునికి స్తోత్రం. దేవాది దేవుని నామమునకు మహిమ ఘనత కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏచనముకి లాగునా చేసియుండలేడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవాది దేవుని నామముకు మహిమ ఘనత కలుగును గాక. దేవుని యొక్క దివ్యమైన మాటలు మనము ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి వాక్యము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ చరణాన్ని మనం ధ్యానాంశంగా ఈరోజు ధ్యానిద్దాం. సంకీర్తనలు 107 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. మరొక మాట చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కు, దేవుని వాక్కు, దేవుని వాక్కుని గురించి, దేవుని వాక్కునిలోని మహిమను గురించి, అద్భుతముల గురించి మనం ఈరోజు దేవుడిచ్చిన సమయంలో బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్యాంశాన్ని మొదలు పెడతాం. మమ్మల్ని ఎంతో ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవుడా, కృపామయుడా, నజరేయుడా, మీ బంగారు పాదములకు వేలాది వందనాలనైనా తండ్రి. ఈ యొక్క సమయం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామైనా తండ్రి. యేసయ్యా, నీ యొక్క అద్భుతమైన మాటలను అయినా తండ్రి, నీ ఆదరణతో కూడిన మాటలను యేసయ్యా మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బోధిస్తున్నాను నన్ను తండ్రి, మీ సెలవు మాటను మరుగుపరిచి నన్ను నీ నోటి పొరగా వాడుకుని నా ప్రభా, మా ప్రియులందరితో నా ప్రభా మీరు మాట్లాడి యేసయ్య ఈ వాక్యం వలన అనేక మందికి తండ్రి యేసయ్య గొప్ప ఆదరణ, స్వస్థత, మారు మనసు కలిగిన జన తండ్రి జీవితాన్ని ప్రసాదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు పుణ్య ద్రవ్య నామమును బట్టి పాపిని ప్రతిమాలు వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవాది దేవుని నామముకు మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని యొక్క వాక్యము మన కష్ట సమయాల్లో దేవుని వాక్యము మనకు ఆదరణ కలిగిస్తుంది. మన క్లిష్టమైన సమయాల్లో దేవుని వాక్యము మనకు మంచి చేస్తుంది. మన అనారోగ్య సమయాల్లో దేవుని యొక్క నామము, వాక్యము మనకు స్వస్థత చేకూరుస్తుంది. ఇవన్నీ నేను చెప్పుచున్నది కాదు, కానీ వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది. మీరు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చదివినట్టయితే ఎంతో అద్భుతమైన మాటలు మనకు అక్కడ కనబడతాయి. సామెతల గ్రంథము మరి 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం మనం చదివినట్టయితే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయముతో వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రముగా కాపాడుకొనుము. దొరికిన వానికి, దేవుని వాక్యం దొరికిన వానికి అవి జీవమును, సర్వ శరీరమునకు అవి ఆరోగ్యమును ఇచ్చిన మాట మనకు కనబడుతుంది. కనుక ఎంత ఎక్కువగా మనం దేవుని వాక్యం ధ్యానిస్తామో, ఎంత ఎక్కువగా మనం దేవుని వాక్యమును మనం వింటాము, ఎంత ఎక్కువగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలించి తరచి మనం చదువుకుంటాము, భక్తి శ్రద్ధలతో చదువుకుంటాము, విశ్వాసంతో మనం చదువుకుంటాము, దేవుడు మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేశారనేసి మన వాక్యంలో రాయబడింది. నా వాక్కు అగ్ని వంటిది కాదా, బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అనేసి మనకు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. దేవుని వాక్కును బలమైనది, ఘనమైనది, జీవము గలది,
కాబట్టి దేవుని వాక్యం మనం ఎంతగా విరివిగా మనం వింటామో దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు తీసుకొస్తాడు. మరి దేవుని వాక్ ద్వారా బైబిల్ గ్రంథంలో అనేక స్వస్థతలు మనం చూసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, శూన్యంలో నుండి సమస్త సృష్టిని సృజించిన మన సృష్టికర్త కేవలం నోటి మాట ద్వారా కలుగును గాక అని పలికినప్పుడు ఈ యొక్క సమస్తము, ఆకాశము, భూమి, నక్షత్రము, మరి జంతువులు, పక్షులు, మరి ఆ సముద్రపు జలచరాలు, మానవుడు, సమస్త పశువులు, క్రూర మృగాలు, సమస్తము కీటకాలతో సహా దేవుని యొక్క వాక్కు ద్వారా అవి ఏర్పరచబడ్డాయి, నిర్మింపబడ్డాయి. కానీ మనుషుల దగ్గరకు వచ్చే వాటిని మాత్రం దేవుడు తన స్వహస్తాలతో మానవుని సృజించడం మనం వాక్యంలో చూస్తున్నాం. అంతటి బలము కలిగిన దేవుని యొక్క మాటలు యేసయ్య నోటి వెంబడి ఆ మాట వచ్చిన వెంటనే అనేక కష్టమైన రోగాలు స్వస్థపరచబడ్డాయి. బైబిల్ గ్రంథంలో మనం తీసుకుంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నీకు స్వస్థత కలుగును గాక, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది అని ఎప్పుడైతే యేసయ్య పలికినాడో దయ్యాలు పారిపోయినాయి, ప్రకృతి లోపడ్డాయి, చనిపోయిన వారు తిరిగి లేచినారు, ఎక్కడో దూరంగా ఉంటున్న ఆ అస్వస్థత ఉన్న వారు కూడా బాగుపరచబడ్డారు. దేవుని మాటలు, యేసయ్య మాటలోని ఫలానికి ఆయన నోటి వెంబడి ఆ వాక్కు వచ్చిన వెంటనే వారు అనేక మంది స్వస్థపరచబడ్డారు. దయ్యాలు పారిపోయినాయి, నోరు కొట్టుకుంటూ దయ్యాలు పారిపోయినాయి. నజరేయుడు దావీదు కుమారుడా, సర్వోన్నతుడైన క్రీస్తు, మాతో నీకేమి పని, మమ్మల్ని నీవు నశింపచేయవచ్చితివా అనేసి ఆ యొక్క అపవిత్రాత్మలు, దయ్యాలు కూడా యేసయ్య ఒక మాటకు భయపడి, ఆయనను చూచి భయపడి ఎన్నో దయ్యాలు కూడా పారిపోయినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు నా యొక్క ధ్యానాంశము యేసయ్యను నోటి వెంబడి వచ్చిన మాట వల్ల జరిగిన స్వస్థతలు, మరియు ప్రకృతి లోపడటము, చనిపోయిన వారిని తిరిగి లేవటము, ఇవన్నీ కూడా మనం ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుడి ఇచ్చిన మనకి సమయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలకు మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం ఇది. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు చదివితే మనకు, ఆయన కపెర్నహూము అనే ఒక పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ శతాధిపతి ఒకడు ఉండేవాడు. శతాధిపతి అనగా 100 మంది సైనికులకు ఆయన అధికారం. ఇటువంటి అధికారం గల వ్యక్తి, ఆయన యొక్క దాసుడు అస్వస్థతతో ఉండి తన ఇంట పండబెట్టబడినప్పుడు ఆయన యేసయ్య నా దాసుని స్వస్థపరచగలడు అని విశ్వసించి ఆయన యేసయ్య కపెర్నహూములోకి వచ్చిన వెంటనే యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. నాయన, నా యొక్క దాసుని స్వస్థపరచు అని వేడుకున్నప్పుడు యేసయ్య ఆయనతో పాటు తన ఇంటికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడినప్పుడు శతాధిపతి ఒక గొప్ప మాట అంటున్నాడండి. మీకు మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటికి లోపలి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి, ఎంత అద్భుతమైన మాట. నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాదు నాయనా, నీవు మాట మాత్రం సెలవిమ్ము నాయనా. ఎంత గొప్ప విశ్వాసం కదా. నేడు మన ఇంటిలోనికి యేసయ్య రావాలంటే మన ఇంటి యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన గృహం యొక్క పరిస్థితి ఎలాగా ఉంది? అపవిత్రంగా ఉన్నదా? ప్రతి ఇల్లు పరిశుభ్రంగానే ఉంటుంది. పరిశుభ్రమునకు అపవిత్రతకు తేడా ఉంది. మనం ఇంటిని చక్కగా తుడుచుకొని మనం పూడ్చుకుంటుకొని మనం సిద్ధపరచుకుంటాం, అది పరిశుభ్రం. కానీ పవిత్రత అనేది మన హృదయాల్లోనూ, మన గృహంలో పవిత్రత ఉండాలి. అంతకన్నా ముందు మన హృదయాల్లో పవిత్రంగా ఉండాలి. యేసయ్య మన ఇంటిలోనికి, అనగా ఈ యొక్క భౌతిక గృహం గురించి ఆయన మాట్లాడటం లేదు, కానీ మన యొక్క శారీరక ఆత్మీయ గృహం, మన యొక్క హృదయంలోనికి దేవుడు రావాలంటే అది ఆ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? మనం పవిత్రంగా ఉంటున్నామా? మన కళ్ళు పవిత్రమైన చూపులు చూస్తున్నాయా? మన నోటి వెంబడి అపవిత్రమైన వారి బూతులు వస్తున్నాయా? మరి మన యొక్క నడవడి, మన యొక్క చేతలు, మన యొక్క చేష్టలు, క్రియలు పవిత్రంగా ఉన్నాయా? మనమందరము పాపులమే, ఏ భేదము లేదు, అందరము త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు.
పొందుకొనుచున్నామని మనకు రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనకు ఆ మాటలు కనబడతాయి. కాబట్టి మన యొక్క అపవిత్రతను మనం పోగొట్టుకొని యేసయ్యను మన యొక్క గృహంలోనికి మనం ఆహ్వానించాలి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుకునే మాట ప్రకారం మన గృహంలో ప్రార్థన, విజ్ఞాపన మరియు స్తుతి ఉండాలి. స్తుతి ఉండాలి, ముఖ్యంగా ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. దేవునికి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. మన సొంత వారికి కొరకు కాదు, కానీ అనేక మంది కొరకు విజ్ఞాపన పెట్టే విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మన గృహాల్లో ఉండకూడదు. పనికి మాలిన మాటలు ఉండకూడదు. ఎవరో లేని వ్యక్తిని గురించి మనం మాట్లాడకూడదు. వారి యొక్క పర్సనల్ విషయాలు మనం తలదూర్చి వారి యొక్క క్రియలను మనం ఎదుటి వారికి తెలియచేయకూడదు. ఇలాంటివన్నీ మన గృహాల్లో ఉండకుండా మన గృహంలో ఎప్పుడైతే ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి ఉంటుందో దేవుడు ఈ గృహంలోనికి, అటువంటి గృహాల్లోనికి ఆయన రాబోచున్నాడు. అంత మాత్రమే కాకుండా అంతకంటే ముఖ్యంగా మన హృదయాల్లోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రకటన 3:20 తెలియజేసినట్టు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీసేదో అతనితో కూడా నేను, నాతో కూడా కలిసి మేము భోజనం చేస్తామని దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. అటువంటి స్థితిలోనికి మనము రూపాంతరం చెందాలి. మన మనస్సును మారి మనం రూపాంతరం చెందాలి. మారు మనసు కలిగి జీవించాలి. ఇతరులను బాధ పెట్టకుండా, ఇతరులను నొప్పించకుండా, ఇతరులను మనము మోసపరచకుండా మనం మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఇటువంటి జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అటువంటి గృహంలోనికి యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి మన యొక్క ఏర్పాటు మన గృహంలో చేసుకుందాం. పవిత్రంగా మన గృహాన్ని మనము ఉంచుకుందాం. మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుందాం. మన కంటిని పవిత్రంగా ఉంచుకుందాం. మన నోటిని పవిత్రంగా ఉంచుకుందాం. మన నడతను పవిత్రంగా ఉంచుకుందాం. అప్పుడు దేవుడు ఆయన మెచ్చగలిగే ఒక జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఇక్కడ ఎప్పుడైతే శతాధిపతి యేసయ్యతో, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాదునైనా, నీవు ఒక్క మాట మాత్రం నాకు సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడని ఎప్పుడైతే ఆయన విశ్వాసంతో పలికినాడు, నేను కూడా అధికారిని, నేను ఒకడు పొమ్మంటే అతడు పోవును, ఒకడు రమ్మంటే ఒకడు నా ఎదుకు వచ్చును, ప్రతి పనిని కూడా నేను చేయించుకున్న అధికారం గలవాడు. అయినా కానీ అతడు తను తగ్గించుకుని యేసయ్య యొక్క దగ్గరకు వచ్చి తన దాసుని స్వస్థ కొరకని ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది యజమానులు తమ ఇంట ఉండే దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది వారు స్వస్థపరచడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు? దాసులను మరీ దౌర్భాగ్యంగా వారిని బానిసల కన్నా చూసే వారే ఎక్కువగా ఈ లోకంలో కనబడుతున్నారే. వారి చేత వెట్టి చాకిరీ చేయించుకోవడానికే ఈ లోకంలో అనేక మంది కనబడుతున్నారే. ఈ యొక్క శతాధిపతి యొక్క జీవితము, ఆయన చేసిన ఆ యొక్క విజ్ఞాపన ఎంతమందికి, ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమైనది. అటువంటి జీవితం, దాసుడు కాదు, పనివాడు కాదు, ప్రతి ఒక్కరిని సమానంగా అందరినీ ప్రేమించే వ్యక్తులుగా ఉండాలనేసి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించునే మాట ప్రకారం శతాధిపతి దాసుని కొరకు ఆయన విజ్ఞాపన చేసినప్పుడు యేసయ్య ఆయన యొక్క విశ్వాసమును చూసి చూడండి, గొప్ప మాట అంటున్నాడు ఆయన. మీకు మత్తయి రాసిన సువార్తలో కన్నా లూకా సువార్తలో మాట చాలా చక్కగా కనబడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట మనకు కనబడుతుంది. ఇశ్రాయేలులో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడడం లేదు. ఆయన శతాధిపతి అటువంటి ఘనమైన గొప్ప విశ్వాసాన్ని కనపరిచిన వెంటనే యేసయ్య వెంటనే అంటున్నాడు ఆ మాట, నీవు వెళ్ళుము. అంతటా యేసు, మత్తయి రాసిన సువార్త 8:13లో, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి, యేసయ్య ఎక్కడో కపెర్నహూములో ఆయన ఉన్నాడు. శతాధిపతి యొక్క గృహంలో దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నాడు. ఈయన యేసయ్య ఇక్కడ నిలబడుకొని ఆయన ఆ మాట, నీ దాసుడు స్వస్థపరచబడినాడు, నీ విశ్వాసము గొప్పది, నీ దాసుడు స్వస్థపరచబడినాడు. ఎప్పుడైతే యేసయ్యను నోటి వెంబడి ఆ మాట బయటకు వచ్చిందో, ఆ అస్వస్థత ఉన్నటువంటి ఆ దాసుడు ఆ క్షణమే ఆయన అక్కడ స్వస్థపరచబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాము.
అటువంటి గొప్ప మాటలు, అటువంటి ఘనమైన వాడు మన మన సృష్టికర్త మన యేసయ్య. అటువంటి ఆశ్చర్యకరుడైన, అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అనేసి ఆయనకు పేరు పెట్టబడను అనేసి మనకు యెషయా 9:6 మనం చూస్తున్నామండి. మన దేవుడు అద్భుతకరుడు. మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే. కానీ మనము చేయవలసింది ఏమంటే ఆయన పైన మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించినప్పుడు మాత్రమే ఈ క్రియలన్నీ మన జీవితంలో కూడా జరుగుతాయని మనం చూస్తున్నామండి. మరొక సందర్భం కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్టయితే, ఈసారి మార్కు సువార్త 24:30 మనం చదివినట్టయితే, అక్కడ కూడా ఒక స్త్రీ తన కుమార్తె అస్వస్థ పొందినప్పుడు, దయ్యం పట్టి ఆమె బాధింపబడుచున్నప్పుడు యేసయ్య ఆ బిడ్డను కూడా ఆమె గృహానికి కూడా వెళ్ళలేదు. కానీ ఆయన ఉన్న చోటు నుంచి నీ కుమార్తె స్వస్థపరచబడిందమ్మా అని ఎప్పుడైతే చెప్పినాడో, ఆ దయ్యము ఆమెను వదిలి వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మీకు మార్కు సువార్త 7:24-30 చదివినట్టయితే, అక్కడ మనకు స్త్రీ కనపడుతున్నది. ఆమె మత్తయి రాసిన సువార్తలో కనాను స్త్రీ అన్నారు. ఆమె పేరైతే బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఈమె సురేఫెనికా వంశానికి చెందిన గ్రీసు దేశస్థురాలు. తూరు సీదోను పట్టణానికి యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని, ఆ కనాను స్త్రీ, ఆ సురేఫెనికా వంశస్థురాలు ఆమె తెలుసుకొని యేసయ్య వెంబడి ఆమె వస్తూ, చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం మరి 22వ వచనంలో చూసినట్టయితే, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని చెప్పాను. కేకలు వేసి చెప్పిందట, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణింపుము, నా కుమార్తెను స్వస్థపరచుము, ఆమె దయ్యము పట్టి విలవిలలాడిపోతా ఉందనేసి ఎప్పుడైతే ఆ యొక్క సురేఫెనికా వంశస్థురాలు కనాను స్త్రీ ఆమెతో పలికినదో, యేసయ్య ఆమెతో ఒక్క మాట కూడా పలకలేదని, ఆయన తన దారి వెంబడి ఆయన వెళ్తున్నాడు. ఆమె మరలా ప్రభువా, నా కుమార్తెను రక్షించు కేకలు వేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, ఇదిగో ఆమె కేకలు వేస్తూ నీ వెంబడి వస్తున్నది, ఆమెను పంపివేయమని ఆయన వేడుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు యేసయ్య కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు. ఇక్కడ ఈ సందర్భంలో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగిను. అందుకైన పిల్ల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటకు యుక్తము కాదని చెప్పగా, ఇక్కడ కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలు జనాంగం దగ్గరకు మాత్రమే వచ్చినాను అని ప్రభు అంటున్నాడు. కానీ ఆయన ఉద్దేశం అవి కానే కాదు. మనం వాక్యం సరిగా అర్థం చేసుకోవాలి. మరి కుక్క పిల్లల యొక్క రొట్టెను కుక్క పిల్లలకు వేయడం ధర్మమా అని కూడా యేసయ్య కొన్ని కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు, ఇక్కడ యేసయ్య 2 పాఠాలు నేర్పిస్తున్నాడండి. మొదటిదేమో, యేసయ్య తన శిష్యులకు, వారి శిష్యులు అందరూ యూదులే, మరి వారు కూడా కేవలం రక్షణ మాకు మాత్రమే సొంతము, రక్షణ యూదులకు మాత్రమే, మేమే గొప్పవారము, ప్రపంచం అంతటిలోనూ మేమే యూదులమే గొప్పవారము, మాకు మాత్రమే సృష్టికర్త దేవుడు అనే ఒక దురభిప్రాయం వారికి ఉండేది. కానీ యేసయ్య తన శిష్యులకు ఏం నేర్పించున్నాడు అనుకున్నారంటే, మీకు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు యూదులని, గ్రీసు దేశస్థులని, మరి వీరికి మాత్రమే ఆయన గొప్ప కలుగచేయలేదు. కానీ ఆయన దృష్టిలో ప్రజలందరూ ఒక్కటే, దేవుని బిడ్డలందరూ ఒక్కటే. తను వెతుకు వారికి తప్పకుండా ఆయన ఫలము దయచేవాడు, తను ప్రేమించే వారికి తప్పకుండా ఆయన ఆశీర్వదించేవాడు. ఆయన అందరికీ దేవుడు, కేవలం యూదులకు మాత్రమే కాదు. ఈ ఒక్క మాటను వాళ్ళకు నేర్పించాలనేసి శిష్యులకు నేర్పించాలనుకున్నాడు. 2వ పాఠం ఏమంటే, ఆమె యొక్క విశ్వాసాన్ని కూడా ఆయన పరీక్షించదలుచుకున్నాడు. ఈమె విశ్వాసంతో నిలబడగలదా, ఆమె నిజముగా నేను ఈ క్రియ చేయగలదని ఆమె నమ్ముచున్నదా అని దేవుడు ఆమె విశ్వాసమును కూడా ఆయన అక్కడ
పరీక్షించదలుచుకున్నాడు. ముఖ్యంగా తన శిష్యులకు ఆయన ఒక పాఠం నేర్పించదలుచుకున్నాడు. దేవుడు అందరినీ సమానంగా చూస్తారు. కేవలం యూదులను మాత్రమే కాదు, గ్రీసు దేశస్తులు మాత్రమే కాదు, భారతీయులే కాదు, అమెరికా వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరిని దేవునికి పేద ధనిక కుల మత ఏమి ఉండవండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన సృజించిన వాడే. ప్రతి ఒక్కరము ఆయన పిల్లలమే, ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలమే. ఆయన కలిగించి సృజించిన మనుషులమే, మనం నరులమే. కాబట్టి దేవునికి అటువంటి పక్షపాతం ఉండదు. నాకు పక్షపాతం లేదని కూడా మీకు రోమపత్రిక 2వ అధ్యాయంలో కూడా నేను పక్షపాతిని కాదని కూడా దేవుడు మనకు వాక్యంలో మనకు ఆయన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆమె మరలా కూడా అద్భుతంగా అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేట యుద్ధం కాదని చెప్పగా అందుకు ఆమె ఎంతో వినయంతో, చూడండి, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పాను. ఎంత విశ్వాసం, ఎంత తగ్గింపండి దేవుని ఎదుట వచ్చి ఆయన మొక్కి ఆమె తగ్గించుకొని, ఆమె సురేఫినికా వంశస్థురాలు గనురాలయమే ఆమె కూడా, అయినా కానీ తన కుమార్తె స్వస్థత కోసము దేవుని యొక్క పాదాల యొక్క ఆమె ఎంతో వినయంతో బతిమాలుకున్నప్పుడు వెంటనే దేవుడు ఆమెతో కూడా అద్భుతంగా, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె కూడా స్వస్థత నొందెను. ఇక్కడ కూడా ప్రభు ఎక్కడో ఉన్నాడు, ఆమె కుమార్తె కూడా తన గృహంలో ఎక్కడో ఉంటున్నది. ఆయన ఇక్కడ నుంచి ఒక్క మాట పలికిన వెంటనే ఆమె కుమార్తె కూడా, నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె స్వస్థపరచబడినని చెప్పిన వెంటనే ఆ కుమార్తెకు పట్టి ఉంటున్న ఆ యొక్క దయ్యము వెంటనే ఆ బిడ్డను విడిచి ఆమె సంపూర్ణ స్వస్థత, ఆమె పరిపూర్ణమైన స్వస్థత ఆమె పొందుతున్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నామండి. దేవుని మాటలోని శక్తి అలాంటిదని. మరి మనము అక్కడ శతాధిపతి దాసుని మనం స్వస్థపరచడం చూసినాం, ఇక్కడ దేవుని యొక్క మాటకు దయ్యం పారిపోవడం చూసినాం. మరి ప్రకృతి కూడా దేవుని మాటకు ఎలా లోపడిందో అవి కూడా మనం చిన్నగా మనం ధ్యానించుకొని మనం వాక్యం ముగించుకుందాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనాల్లో ఈ యొక్క అద్భుతం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనాలను మనం చూసినట్టయితే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అని ప్రారంభమవుతాయి. ఆయన ఆ గెత్సేమనే సరస్సు, గలిలయ సముద్రంలో ఈ దరి నుంచి ఆ దరి వెళ్ళడానికి ఆయన తన శిష్యులతో పాటు ఒక చిన్న పడవ ఎక్కి ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. మరి ఆయనతో పాటు మరి కొన్ని పడవలు కూడా వారిని వెంబడిస్తూ ఆ యొక్క యేసయ్య ఉన్న ఆ యొక్క పడవలో ఆయనతో పాటు తన 12 శిష్యులు వారు ఆ యొక్క గలిలయ సముద్రంలో వారు ప్రయాణం చేస్తూ అద్దరికి వెళుచున్నప్పుడు ఆ యొక్క మార్గ మధ్యంలో ఒక గొప్ప పెనుగాలి తుఫాను ప్రారంభమయ్యేసి ఆ యొక్క పడవ అలల చేత కొట్టబడుచు ఆ పడవలోని కూడా నీరు ప్రవహించినప్పుడు వారి శిష్యులు భయపడిపోయినారు. యేసయ్య ఆ సమయంలో ఆ పడవ యొక్క అమరమున ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. యేసయ్య అలసిపోయినాడేమో కానీ ఆయన చక్కగా పనుకొని నిద్రపోతున్నాడు. మరి యేసయ్య 100% ఆయన దేవుడు, అంత మాత్రమే కాకుండా 100% ఆయన మనుష్యుడుగా ఆయన ఈ లోకంలో జీవించినాడు. ఆయన ఆకలి ఉన్నాడు, ఆయన దుఃఖపడ్డాడు, ఆయన అలసిపోయాడు, ఆయన నిద్రపోయాడు, ఆయన కోపపడ్డాడు. ప్రతి విషయం ఒక మనుషునికి సగటున ఏ యొక్క శోధనలు, ఏ యొక్క అవసరాలు ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఆయన కూడా పొందినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అందుకే యేసయ్య శిలువ మరణంలో కూడా ఆయన శ్రమ, ఆ బాధ, ఆ నొప్పి ఆయన నిజముగా అనుభవించినాడు. మరి యేసయ్య ఆయన నిద్రపోచినప్పుడు ఆయన శిష్యులు వెంటనే యేసయ్యను లేపుచున్నాడు. ప్రభువా, క్రీస్తు యేసయ్య, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? చూడండి, అది వరకే ఆ 12 శిష్యులు ఎన్నో అద్భుతాలు చూసినారు, ఎంతో మంది స్వస్థపరచబడటం వాళ్ళు చూచినారు, చనిపోయిన వారిని కూడా యేసయ్య లేపడం చూచినారు. మరి అంత మహిమాన్వితమైన ఒక దేవుడు వారితో కూడా ఉన్నప్పుడు వారికి పూర్తిగా విశ్వసించారు. అందుకే అనేక సందర్భాల్లో యేసయ్య తన శిష్యుల్ని అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని మూర్ఖతనం వారారా,
మరి అవిశ్వాసులారా అని అనేక సార్లు వారిని దేవుడు యేసయ్య వారిని హెచ్చరించగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. మరి యేసయ్య వెంటనే లేచి ఆయన ఆ యొక్క సముద్రపు పొంగును మరియు ఆ యొక్క గాలిని ఆ యొక్క తుఫానును ఎప్పుడైతే ఆయన గద్దించినాడో వెంటనే సమస్తము నిమ్మలంగా అయిపోయిందండి. అంతవరకు అతి భయంకరమైన తుఫాను, గాలి, వర్షము మరియు ఆ యొక్క గాలి తుఫాను అలల చేత కొట్టబడుచున్న ఆ యొక్క పరిస్థితులన్నీ యేసయ్య నోటి వెంబడి ఎప్పుడైతే ఊరకుండమని ఆయన గద్దించినప్పుడు అవి నిమ్మలంగా అయిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమునకు లోపడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. మనుషులు లోపడడం అంటే అది వేరే పరిస్థితి, కానీ ప్రకృతి కూడా యేసయ్య మాటకు లోపడుచున్నది. ఆయన గద్దిస్తే సముద్రపు యొక్క అడుగు భాగాలు కూడా కనబడుతుంది. మనకు నహూము గ్రంథంలో కనబడుతుంది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటా ఆ మాటలు మనకు కనబడతాయి. ఆయన తన నోటి మాట చేత కలుగజేసిన ఇక సర్వ సృష్టి ఆయన గద్దింపులకు, ఆయన ఆజ్ఞకు లోపడతాయి. కానీ ఆయన తన చేతులతో తయారు చేసిన ఈ మనుష్యుడు మాత్రము ఆయన గద్దింపుకు లోపడడు, ఆయన ప్రేమకు లోపడడు, ఎల్లప్పుడూ ఆయనకు విరోధముగానే నడుచుకుంటూ ఉంటారు. శిష్యులు అంటున్నారు ఇక్కడ, ఈయన ఎవరో ఇంకా వారు తెలుసుకోలేకపోయినారు, కానీ మనం తెలుసుకున్నాం. ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు ఈ సమస్త సృష్టిని సృజించిన మహా అద్భుతమైన సృష్టికర్త. అంత మాత్రమే కాకుండా అటువంటి సృష్టికర్త నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువ మాటపై బలి అయి త్యాగం చేసి మనకు రావాల్సిన శిక్షను పొందుకున్న అద్భుతమైన దేవుడు మన దేవుడు. మన పాపములను కొట్టివేసిన దేవుడు, మనకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు, మనకు నిత్యరాజ్యం అనుగ్రహించిన దేవుడు మన సృష్టికర్త నుండి మన రక్షకుడైన మన యేసయ్య మన రక్షకుడు. ఈ సందర్భంలో కూడా యేసయ్య నోటి మాట వెంబడి ఎప్పుడైతే ఊరుకొట్టమని ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ఇచ్చినాడో గాలి, సముద్రము, తరంగములు మరియు ఆ వర్షము, ఆ భయంకరమైన పరిస్థితులన్నీ కూడా చక్కబడినట్టుగా నిమ్మలమైపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అందుకే 107వ కీర్తన 29వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. 107వ కీర్తన 29వ వచనంలో, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిననే మాట మనం వాక్యంలో చూస్తున్నాం. ఎంత అద్భుతం! ఆయన ఆజ్ఞ ఇచ్చిన వెంటనే సూర్యచంద్రులు కూడా ఆగిపోయినారు. యెహోషువ కాలంలో వారు గిబియోను ప్రాంతంలో యుద్ధం చేస్తున్నప్పుడు, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్యచంద్రులను కూడా ఆపివేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి యేసయ్య నీటిపైన నడిచడం మనం చూస్తున్నాం. ఆయన గద్దించడం ఇక్కడ నిమ్మలమైపోవడం చూస్తున్నాం. ఆయన నోటి వెంబడి వచ్చిన ఆజ్ఞ ప్రకారం కాకులు తన ప్రవక్తలకు ఆహారం అందించిన వాక్యంలో చూస్తున్నాం. ఎన్ని మహిమలండి! మన వాక్యంలో ధ్యానించాలంటే మనకి ఎంత సమయమైనా సరిపోదు. అటువంటి అద్భుతాలు, అటువంటి గొప్ప శూర్యకార్యాలు మన దేవుడు చేసి ఉంటున్నాడు. మరి మరొకటి కూడా మనం చిన్నగా ధ్యానించడం ముగించుకుందాం. ఈసారి మనము దేవుడు మరణాన్ని కూడా ఆయన గద్దించినప్పుడు మరణించి వారు కూడా తిరిగి లేచేట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. యాయీరు కుమార్తెను కావచ్చు, యాయీరు కుమార్తె చనిపోయి 12 ఏళ్ల బాలిక చనిపోయినప్పుడు ఆమె ఎద్దకు ఆ ఇంటికి వచ్చి తల్లిదాకుమి, చిన్నదానా లేవని చెప్పినప్పుడు చనిపోయిన ఆ బాలిక లేచి నడిచేట్టుగా మనము మార్కు సువార్త 5వ అధ్యాయం 41-43 వచనాల్లో ఆ యొక్క వృత్తాంతం చూస్తున్నాం. మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 40 చూసినట్టయితే లాజరు బయటికి రా అని చెప్పినాడు. చనిపోయిన లాజరు 4 దినములు చనిపోయి 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు సమాధి చేయబడినప్పుడు ఆ సమాధి యొక్క బండను తొలగించినప్పుడు లాజరు బయటికి రా అని ఎప్పుడైతే యేసయ్య పలికినాడో, కట్టబడిన లాజరు, చనిపోయి 4 రోజులైన లాజరు వెంటనే అతను లేచి నడుచుకుంటూ వచ్చేట్టుగా వాక్యం. ఇంకా మనం చూడండి, ఎన్నో అద్భుతాలు మనం చూడొచ్చు. యేసయ్య నామమును బట్టి అద్భుతాలు చూడొచ్చు, యేసయ్య నోటి వెంబడి వచ్చిన వాక్కును బట్టి మనం అద్భుతాలు చూడొచ్చు. కానీ మనకు సమయం సరిపోదు కాబట్టి మరొక రోజు మనము దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మహిమలను, ఆయన యొక్క శూర్యకార్యాల గురించి మనం తెలుసుకుందాం.
మరి ఈ రోజు మనం నేర్చుకున్న ప్రకారం ఆయన తన నోటి వెంబడి వచ్చిన వాక్కు వచ్చిన వెంటనే శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు. మరి కనాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యం వదిలిపెట్టి ఆమె స్వస్థపరచబడింది. మరి ఆయన ప్రకృతిని ఆయన గద్దించినప్పుడు సముద్రమును దాని తరంగములను పొంగును గాలి సమస్తము నిమ్మలమైనది. మరి యాయీరు కుమార్తె చనిపోయిన 12 ఏళ్ల బాలిక ఆయన తలితాకుని చిన్నదానాన్ని లేవని చెప్పిన వెంటనే ఆమె చనిపోయిన బాలిక లేచి కూర్చుండి ఆమె నడిచినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయనకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీవనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అన్నట్టు మనము దేవుని నమ్ముకుందాం. మనుషులను నమ్ముకోవడం కాదు, కానీ మనము దేవుని వైపు చూద్దాం, దేవుని నమ్ముకుందాం. ప్రతి విషయంలో ఆయన పైన ఆధారపడతాం. ఆయనే మనల్ని గట్టు చేస్తాడు, ఆయనే మనల్ని ఒడ్డును చేస్తాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మాత్రమే మనకు నిత్య జీవం అనుగ్రహిస్తాడు. దేవుని కొద్ది మాటలు దీవించడం గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.